యాక్సెప్ట్ చేయరు అనుకుంటున్నా. ఎప్పుడైనా రొమాన్స్. హాయ్. మరి హరిహర వీరమల్లు నుంచి ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది, ఒక స్పెషల్ సాంగ్. సో మరి ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించిన స్టోరీ అని అంటున్నారు కదా, మరి ఇలాంటి స్టోరీలో అలాంటి పాట అవసరమా? యాక్చువల్లీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించిన స్టోరీలో ఐటమ్ సాంగ్ పెట్టడం అన్నది కరెక్ట్ కాదంటున్నా నేనైతే. ఏంటి చాలా మంది అంటారు, ఎందుకంటే కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటది కదా, మన దేశం కోసం వాళ్ళు ఎంతో ఫైట్ చేశారు. సో అలాంటి మూవీస్ లో ఐటమ్ సాంగ్ అనేది కరెక్ట్ కాదు. ఇట్ వాస్ హాటెస్ట్ అని చెప్పి మన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి హాటెస్ట్ సాంగ్ ఇలాంటి స్టోరీలో పెడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు? కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది, తెలుసు కదా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో. సో ఫ్యాన్స్ కాకుండా వేరే ఆడియన్స్, అంటే మూవీస్ చూసే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అనుకుంటున్నా. అంటే ఎక్సెప్ట్ వాళ్ళ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో మరి జూన్ 12th నా మూవీ రిలీజ్ అంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? సో యాక్చువల్లీ నేను కూడా ఒక ఫ్యాన్ నే పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన స్టోరీస్ అంతా బాగుంటాయి, ఆయన యాక్టింగ్, ఆయన యాటిట్యూడ్ అవంతా బాగుంటుంది కాబట్టి సో మూవీ కూడా మంచిగా ఉంటది, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి కాబట్టి బాగుంటుంది. హరిహర వీరమల్లు ఇన్ని ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ గాని స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో ఫ్యాన్స్ కి పండగ అంటే ఫుల్ మీల్ అంతది వాళ్ళందరికి. అండ్ ఆయన మూవీ హిట్ అవ్వాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ ఆయన పాలిటిక్స్ సైడ్ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో మూవీస్ చేసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అంటున్నారు. సో అది ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అవుతుంది. సో మరి జూన్ 1st నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే పవర్ స్టార్ గారి మూవీ రాబోతుంది కాబట్టే ఇట్లా చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఎగ్జాక్ట్ గా రీజన్ అది అయి ఉండదు. ఐ థింక్ వేరే రీజన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రాపర్ గా పేమెంట్ రాకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళు అలా క్లోజ్ చేయడం అది జరుగుతుంది. హరిహర వీరమల్లు కోసమే క్లోజ్ చేశారు అని చెప్పడం రాంగ్ అండి. సో మరి ఒకవేళ థియేటర్స్ క్లోజ్ అయ్యాయి మరి సినిమా పరిస్థితి ఇంకో డేట్ లో రిలీజ్ చేస్తారు, ఇంకా ఓపెన్ చేసే డేట్స్ లో రిలీజ్ చేస్తారు. ఆయన ఎప్పుడో లాస్ట్ ఇయర్ నుండే రిలీజ్ డేట్ అయితే చెప్తున్నారు. సో అలాగలాగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో అలానే రావడం మాత్రం పక్కా, హిట్ కొట్టడం పక్కా. హాయ్ అండి. మరి హరిహర వీరమల్లు నుంచి 4th సింగిల్ వచ్చేసింది, ఐటమ్ సాంగ్. మరి ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ అని అంటున్నారు కదా, మరి ఈ కథలో ఇలాంటి సాంగ్ అవసరం అంటారు? అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ జీవించున్న కాలంలో రొమాన్స్ ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు, అంతేనా? ఎప్పుడైనా రొమాన్స్ ఎప్పుడైనా సరే రొమాన్సే, ఎక్స్పోజింగే. ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న కాలంలో అయినా, ఈ కాలంలో అయినా, మళ్ళీ రాబోయే కాలంలో అయినా ఈ ఎక్స్పోజింగ్ తర్వాత దేవుడు గుళ్ళ మీద ఈ బూతు బొమ్మలు ఎందుకు పెడతారు? సమాజాన్ని నేర్చుకోమని. ఏమి నేర్చుకోమని? అంతా భ్రమ, అంతా మాయరా, నువ్వు సక్రంగా బతుకుని. అలాగా మన హరిహర వీరమల్లులో ఈ సాంగ్ వచ్చింది కాబట్టి ఇది ఫ్రీడమ్ ఫైటర్ సినిమా. ఎలాంటి సాంగ్ అవసరమా అంటే అవసరమే. సినిమా ఇది ఖచ్చితంగా అన్ని రకాలు ఉండాలి. ఇందులో ఉద్వేగం ఉండాలి, హాస్యం ఉండాలి, శృంగారం ఉండాలి. ఏది లేకపోయినా లోపం వస్తుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి సినిమాలో ఇలాంటి సాంగ్ ఉండడం చాలా మంచిదే. మరి స్మగ్లింగ్ గురించి మాట్లాడారు కదా, సినిమాలో స్మగ్లింగ్ చూపించి చేపిస్తున్నారు అని చెప్పేసి అట్లా ఎట్లా మాట్లాడతారు? సినిమా అన్న తర్వాత అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, లేకుండా ఎలా ఉంటాయి? ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. జూన్ 12th మూవీ రిలీజ్ అవుతుంది కదా, మరి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా చాలా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆ రోజు పెద్ద పండగ రోజులా ఉంటుంది. అవునవును. అందులోని ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు వస్తున్న సినిమా ఇది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ ఇట్టులతో సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు. డబ్బులు వచ్చేస్తాయండి. ఫ్లాప్ ఇట్టులతో సంబంధం లేదు, డబ్బు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఇప్పుడు అది సినిమా అట్ట ఫ్లాప్ అయితే ఇప్పుడున్న డబల్ వస్తాయి డబ్బులు. హిట్ అయితే 10% వస్తాయి. పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదండి. జూన్ 1st నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు. హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి కావాలని చెప్పి కుట్రతోని థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారు. అంత ధైర్యం చేసే మగాడు ఉన్నాడా సినిమా ఇండస్ట్రీలో? సినిమా థియేటర్లు మళ్ళీ ఆడించగలుగుతారా? ఈ సినిమాని ఆపేసి పిచ్చ నాటకాలు, పిచ్చ ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ
ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాఫియాడాన్లో తయారయ్యి ఇలాంటి వదంతులు సృష్టించి సినిమాలని ఫ్లాపులు చేయడానికి తర్వాత నాశనం చేయడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎవడైనా సరే ఒక చిన్న సినిమా కూడా చిన్న సినిమా కూడా ఎవరైనా సినిమా తీస్తే అది రిలీజ్ చేయనీయకుండా వాళ్ళ అండర్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనుక్కుని మాఫియాలాగా దోసుకు తింటున్నారు. అది అలవాటైపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఏదో లాభం పొందుదామని ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనికిరావు. పనికిమాలిన ఆటలన్నీ ఆడితే ఆయనకి అసలే తెక్కు ఉంది, దానికి లెక్క ఉంటుంది, దోలు తీరిపోద్ది, రోడ్డు మీద వచ్చేస్తారు అందరూ. హాయ్ బ్రో. మరి హరిహర వీరమల్లు నుంచి ఐటమ్ సాంగ్ వచ్చింది. మరి ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన కథ కదా, ఇలాంటి కథలో ఈ సాంగ్ అవసరం అంట. మేబీ అంటే ప్రేక్షకుల్ని ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ లోనే తీసుకెళ్తే బోర్ కొడుతుందని చెప్పేసి ప్రేక్షకుల కోసం కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఏమైనా పెట్టారేమో, డైరెక్ట్ మనకి తెలియదు కదా, అది వాళ్ళ పర్సెప్షన్. అది అలా ఏమన్నా అయ్యిండొచ్చు ఏమనుకుంటున్నాను నేనైతే. మేబీ కానీ ఇది ఒక ట్రోలర్స్ కి కొంచెం మంచి అవకాశం ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ ఐటమ్ సాంగ్స్ అనేది అలాంటి సినిమాలో పెట్టడం వల్ల కొంచెం ట్రోలర్స్ కి యూస్ఫుల్ అనమాట. అండ్ ఇది హాటెస్ట్ సాంగ్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. సో అంటే ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన మూవీ. బేసిక్ గా కథ మొత్తం మనకు అర్థం అయిపోయింది ఆల్రెడీ, న్యూసెస్ కూడా బయటకు వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా ఇలా? వచ్చేవన్నీ అవే కదండి. ఇప్పుడు ఏ సినిమా తీసుకుంటే ఏం లేదు చెప్పు, ప్రతి దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రప్పియాలంటే ఐటమ్ సాంగ్ పెట్టాలి కదా. నువ్వు ఏ కథ అయినా ఐటమ్ సాంగ్ ఉండాలి. అది ఎట్లా ఫ్యామిలీ రొటీన్ అయినా ప్లస్ ఇలా హరహర వీరమల్లు అయినా ఏదైనా ఐటమ్ సాంగ్ పెడితేనే ఒక ప్రేక్షకులు ఆడియన్స్ మన థియేటర్కి వచ్చి చూస్తున్నారు, అట్లా ఓటీటీలో కూడా చూస్తున్నారు. అవి లేని ఇంట్లో కూర్చొని పడుకుంటున్నారు కానీ మాకేం ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంతసేపు అని ఇదే స్టోరీని రొటేట్గా చూడాలనిపిస్తుంది అనుకుని చాలా మంది ప్రేక్షకులను ఉద్దేశించి పెట్టినట్టున్నారు. హీరోనే కాదు, డిప్యూటీ సీఎం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఏది పెడతారు చూపించకూడదు. సీఎం అయినా ఒక మనిషే కదండి, ఒకప్పుడు హీరో నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఆయన పుట్టంగానే డిప్యూటీ సీఎం ఏం కాదు కదా, ఒక హీరో నుంచే వచ్చాడు అనమాట. సో మరి జూన్ 12th రోజు మూవీ రిలీజ్ అంటున్నారు. సో మరి చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ రాబోతున్నారు కదా, సో మరి ఫ్యాన్స్ కి ఒక పండుగ అనుకోవచ్చాయి. మేబీ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ పర్సెప్షన్, నాకైతే కాదనమాట. ఎందుకు నేను ఎప్పుడు సినిమాలు కూడా చూడను, మేబీ ఎప్పుడో రేర్ గా చూస్తాను. నేను సినిమాలు చూడనులే బేసికల్లీ, మళ్ళీ ట్రోల్కింగ్ సో మరి ఈ June 1st నుంచి థియేటర్ క్లోజ్ అంటున్నారు. సో మరి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, దీని గురించి. అది జస్ట్ ఒక అపోహ. June 1st నుంచి క్లోజ్ చేస్తున్నారు, ఇవి థియేటర్లు క్లోజ్ చేస్తున్నారు, ఇవన్నీ జస్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక పర్సెంటేజ్ విషయం. అంటే థియేటర్లు లాస్ వస్తున్నాయి, మళ్ళీ సింగిల్ స్క్రీన్లు లాస్ వస్తున్నాయని, అది కూడా ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, ఆ ఎగ్జిక్యూటర్లకి ఏదో ఒకటి చేసి అంటే మంచి లాభాలు చేకూర్చేట్టు చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారంటే. ఇది June 1st నుంచి అనేది ఒక అపోహ. అయితే మొన్న మీరు చూసుకున్నట్టయితే కీరవాణి గారు చెప్పారు ఆల్రెడీ, ఈ ఐటమ్ సాంగ్ లో కూడా కొన్ని పదాలని మొత్తం ఆయనే దగ్గరుండి తీసేసి, నేను ఒక పదవిలో ఉన్నాను కాబట్టి ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కొన్ని వర్డ్స్ అని తీసేసి మంచి అంటే బ్యాడ్గా ఏం లేకుండా పెట్టుకున్నారు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన ఒక పదవిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఉండకూడదు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా చూసుకొని లిరిక్స్ కూడా చూసుకున్నారని చెప్పారు. బట్ బాగుంటుందని అనుకో, మంచిది అని. ఫ్రీడమ్ ఫైటర్ ఒక స్టోరీలో అసలు జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారా ఈ సాంగ్? అంటే ఆ సాంగ్ కూడా ఏదో ఒక సిచ్యువేషన్ లో ఉంటుంది. అంటే అటు రాజ్యం వాళ్ళని గొడవ జరిగే టైంలో ఏదైనా పెట్టిండొచ్చు కదా, మనం ఇంకా చూడలేదు కాబట్టి, బట్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు పెట్టిండొచ్చు. సో మరి ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ హరిహర వీరమల్లు మూవీ? బట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే బాగానే ఉండాలి. ఎందుకంటే సినిమాలు అన్ని బాగుంటేనే ప్రొడ్యూసర్లు బాగుంటారు అండ్ హీరోలు డైరెక్టర్లు ముందుకు వస్తారు. చాలా ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ గారు వస్తున్నారు కదా మళ్ళా, లేదు బాగుంటది. అంటే వెయిటింగ్, ఎందుకంటే ఇప్పటికి 11 సార్లు 12 సార్లు డేట్ చేంజ్ అయిపోయి ఇప్పటికి మొత్తానికి రిలీజ్ అవుతుంది. బట్ హ్యాపీ. మీరు ఇంట్రెస్ట్ ఉందా అంటే చాలా మంది ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా అలాగే మనం ఫెయిల్ అవుతుంటాం, రాస్తూనే ఉంటాం కదా, అలాగే మనకి ఇంట్రెస్ట్ పోయిందా కూడా సినిమా టైంకి ఆటోమేటిక్గా వెళ్ళి చూస్తారు. వద్దన్నా వెళ్ళి అదేదో అంటారు కదా, ఆ సంఖ్యలు వేసినా కూడా బంధించుకొని బయటికి వెళ్ళిపోయి తెంచేసుకుని వెళ్ళిపోయేలాగా అట్లా ఏముండదు. అభిమానం అనేది అట్లే ఉంటుంది, చూస్తాం. సో మరి June 1st నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు కదా, సో మరి చాలా మంది హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మరి క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. అవి డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి, క్లోజ్ అవ్వకుండా.
క్లోజ్ అవ్వకుండా డిస్కషన్ జరుగుతుంది, అది రేపటితో కంప్లీట్ అయిపోతుంది. క్లోజ్ అయితే పరిస్థితి ఏంటంటారు? క్లోజ్ అయితే పరిస్థితి ఏముంది, మళ్ళీ సినిమా డేట్స్ అన్ని మారుతాయి, చాలా సినిమాలు రిలీజ్, అదొకటే కాదు, ఇప్పుడు మళ్ళీ భైరవం కూడా ఉంది, మళ్ళీ 30 అది ఒక్కరోజే ఆడుతుంది పాపం. అది అన్ని సినిమాలు దెబ్బ కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నాయి.